ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చ్ 27. వ్యక్తిగత పరిశుద్ధత ద్వారా ఆధ్యాత్మిక దర్శనం. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనను. ప్రకటన 4:1. మన వ్యక్తిగత నడవడిలో ఉన్నత ప్రమాణాలు ఉండాలి. అప్పుడే మనలో ఉన్నతమైన మనసు మరియు ఆధ్యాత్మిక దర్శనం ఉంటాయి. నీ బాహ్య జీవితం కూడా ఉన్నతమైనదిగాను ఉత్తమమైనదిగాను ఉన్నప్పుడు దేవుడు నిర్విరామంగా స్నేహితుడా ఇంకా పైకి రమ్ము అని చెప్తాడు. అయితే పైకి వెళ్ళాలనే ప్రయత్నంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇంకా ఎత్తుకు ఎదగాలనే శోధనలో నువ్వు పడవచ్చు. దీనితో పాటు మరికొన్ని శోధనలు ఎదుర్కోవచ్చు. నీ ప్రవర్తనలో విలక్షణమైన అలవాట్లు చోటు చేసుకోవచ్చు. నీవు పైకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సాతాను కూడా ఇదే వ్యూహాన్ని ఎరగవేస్తున్నాడు. సాతాను వ్యూహం నిన్ను శోధనకు గురి చేస్తుంది. పర్యవసానం దారుణంగా ఉంటుంది. అయితే సాతాను వ్యూహాన్ని నీవు కనిపెట్టవచ్చు. సాతాను నిన్ను ఎత్తుకు నడిపిస్తున్నప్పుడు సాతాను నీలో ఒక వింత ఆలోచన పుట్టిస్తాడు. పరిశుద్ధత ఆత్మకు సంబంధించినదని, రక్తమాంసాలతో నిండిన శరీరానికి సంబంధించినది కాదని, శరీరం ద్వారా పవిత్రతను సాధించడం అసాధ్యమనే విడ్డూరమైన ఆలోచన నీలో బలంగా ఉంటుంది. అప్పుడు నీ జీవితము నేల విడిచి సాము చేసినట్టుగా ఉంటుంది. నీవు గాలిలో వేలాడుతూ ఒక అంగుళము అటుగాని ఇటుగాని కదలలేవు. అయితే దేవుడు నిన్ను తన కృప ద్వారా ఉన్నత స్థితికి నడిపిస్తున్నప్పుడు నీవు సునాయాసంగా పైకి ఎక్కగలవు. ఒక చిన్న పరీక్ష. గత సంవత్సరం ఇదే వారంలో నీ ఆధ్యాత్మిక ఉన్నతిని నేటి ఆధ్యాత్మిక ఉన్నతితో పోల్చి చూడు. మనం ఉన్నత స్థితికి ఎదగడానికే పిలువబడ్డాం. దేవుడు నీకు తెలియచేసిన సత్యాన్ని వెంటనే ఆచరణలో పెట్టు. సత్యాన్ని నీ జీవితానికి అనువర్తించుకో. వెలుగులో నడుస్తూ సత్యాన్ని అనుసరించు. నీవు కృపలో ఎదుగుతున్నావనేందుకు రుజువు నీవు వెనకడుగు వేయకపోవడం కాదు కానీ నీ ఆధ్యాత్మిక స్థితి ఏమిటో నువ్వు గ్రహించడమే. ఇంకా పైకి రా అని పిలిచే దేవుని స్వరం నీ బాహ్య జీవితపు రణగుణ ధ్వనుల్లో నీకు బిగ్గరగా వినబడకపోవచ్చేమో కానీ నీ అంతరాత్మలో, నీ అంతరంగిక శీలంలో నిమ్మళంగా వినిపిస్తూనే ఉంటుంది. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆదికాండం 18:17. నీ అంతరంగ శీలం మరియు నీ బాహ్య నడత దేవుడు కోరుకున్న స్థితికి చేరినప్పుడు ఆయన తానేం చేస్తున్నాడో తప్పగా నీకు వెల్లడి చేస్తాడు. అంతవరకు ఆయన దాచక తప్పదు.